మార్కొట్టుకు వచ్చాను. చిట్టినార్ నుంచి వస్తున్నాను. ఇవాళ బొప్పస్కాయను అదే అరటిపండు వేసుకున్నాను. అవి కూడా కేజీ లెక్క అంట. కేజీ 32 రూపాయలు అరటిపండు. మరి బొప్పస్కాయ కూడా 32 రూపాయలే కేజీ. వాళ్ళు పెరిగింది మళ్ళీ రేటు. మొన్న 30 కేజీలు ఎత్తుకెళ్తే 10 కేజీలు పోయినాయి. అంటే పోవటం అంటే కాదు, ఒకరోజు తాగినాయి కాబట్టి ఎండకి తిప్పాను బండి, కమిలిపోయినాయి, కాయ పాడైపోయింది. 10 కేజీలు నష్టం వచ్చింది. మరి వాళ్ళు కొద్దిగా తీసుకెళ్తాను. మరి చిట్టినార్ల నుంచి వెళ్తాను. చిట్టినార్ల నుంచి మార్కెట్ నుంచి చిట్టినార్ నుంచి వెళ్తున్నాను. ఎందుకంటే ప్రతి కాయలు రేటుగా ఉంటున్నాయి. ఏ చూసినా రేటుగా ఉంటున్నాయి. అంటే కష్టపడేవాడికి రూపాయి అంటలా ముందు, కమిషన్ కొట్టిన వాళ్ళకి ఉంటుంది. మరి రైతు కొంటలేదు. మరి కమిషన్ కొట్టిన వాళ్ళు నిలబడి అమ్ముకుంటున్నారు. వాళ్ళు చెప్పిన రేటుకి తీసుకోవాల్సి వస్తుంది. మేము మాకు ఇళ్ళకాడ తక్కువ రేట్లకి ఇవ్వాల్సి వస్తున్నాను. ఇళ్ళకాడ తక్కువ రేటు ఉంటుంది. ఇళ్ళకాడికి వెళ్తే ఎంత చీపుగా అడుగుతున్నారు. మరి ఇళ్ళకాడ రేట్ లేదు. మరి ఉండవలసి అంటారు. తాడేపల్లి మొత్తం చూస్తున్నావున్నా నేను. మరి బండి వేసుకొని సందికి గొంతుకి తిరగాలి. మరి ఎండ చూస్తే విపరీతంగా ఉంటుంది. ఆ ఎండకి నేను అసలు తలనొప్పి వచ్చేసింది నాకు విపరీతంగా. 10 కేజీలు మరి బొప్పస్కాయ పోయింది నాకు. 10 కేజీల్లో అంటే కేజీ వచ్చి 32 రూపాయలు వేసారు కదా. మరి 10 కేజీలు నష్టమే నాకు. మరి ఏది చూసినా మరి ఒకరోజు 100 వస్తుందంటే రెండో రోజు 400 పోతుంది. ఎట్లా అవుతుంది అసలు? ఏ వ్యాపారం అర్థం కావట్లేదు. చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతింటున్నారు. పెద్ద వ్యాపారస్తులు అయితే కొద్దిగా ఏమన్నా దాంట్లో ఒక దాంట్లో కాక ఒక దాంట్లో వస్తుంది వాళ్ళకి. మేము చిన్న వ్యాపారాలు చేయటాన లాస్ వచ్చేస్తుంది మాకు. మరి ఏందో అర్థం కావట్లేదు. అందుకే ఏదైనా కొద్దిగా పెట్టే వాళ్ళ ఎక్కువ వేసుకోలేదు లోడు. ఒక 20 కేజీ వేసుకొస్తున్నాను. కేజీ వచ్చేసి 32 రూపాయలే. బొప్పాస్కాయ కానీ అదే అరటిపండు కాదు, అది పచ్చ అరటిపండు. అది సరే తీసుకున్నా. మరి ఇక్కడికి వస్తేనే పట్టి చాలామంది 5,000, 6,000, 10,000 పెట్టుకుంటున్నారు. మేము కనీసం 2,000 పెట్టి 3,000 పెట్టి వేసుకుంటే సరుకు పాడైపోతుంది మాకు. అంటే మగవాళ్ళు అంటే బండి మీద తిరిగి అమ్ముతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు పల్లెటూరుకి వెళ్ళి. మేమే తోపుడు బండి కాబట్టి ఊళ్ళో తిరగాల్సి వస్తుంది. పల్లెటూరుకి వెళ్ళలేం కదా మేము. తోపుడు బండి మీద 4 చక్రాల బండి, తోపుడు బండి. ఆ బండి మీద నేను పెడతాను కాయలు. ఉండవలసి సెంటర్కి వెళ్ళి తాడేపల్లికి వెళ్ళి తిరుగుతూ ఉంటాను ఎక్కువ. అంటే బైపాస్ కూడా 2 సార్లు వెళ్ళాను. కానీ ఇస్టిన్పేటకి వెళ్ళి జగన్ ఇంటికి వెళ్ళాను. అటు వెళ్ళినా కూడా 3 సార్లు వెళ్ళి అటు ఎక్కడ బేరం ఏం లేదట్టు. అటన్నీ అపార్ట్మెంట్గా ఎవరు వస్తారు బయటికి? ఎవరు రారు. అపార్ట్మెంట్లో నుంచి ఎవరు బయటకు రారు. అటు వ్యాపారం లేదు. బైపాస్లో పెడతాకి లేదు. ఎక్కడ పళ్ళు పెట్టనట్లేదు బైపాస్లో. బైపాస్ వెళ్ళి ఒక రోజు బాధపడ్డాను. 3 సార్లు జగన్ ఇంటి దగ్గరికి వెళ్ళి బాధపడ్డాను. మరి ఏదో మరి ఊళ్ళో తిరగటం. నేను తాడేపల్లిలోను ఉండవలసి ఆడకి వెళ్ళి తిరుగుతాను. చూడండి, మేము పెట్టే వీడియోస్ చూడండి. చాలామంది చూస్తున్నారు. అది గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు, యూట్యూబ్.